ప్రియాతి ప్రియమైన ఆత్మ బంధువులకు, ప్రేమమూర్తులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాల కలయతామహం అని భగవద్గీత చెప్తుంది. కాలపురుషుడి మహిమ చేతే జీవితంలో సమస్తము సమకూరటం జరుగుతుంది. ఈరోజు మనం ఏ దేవుణ్ణి ప్రార్థన చేయాలని అడుగుతున్నారు? బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేయాలి. కాలమే దైవం. మనకి కాలం తెలియవచ్చేటువంటిది పంచాంగమే. కాబట్టి ఇవాళ మనం పంచాంగానికే పూజ చేస్తాం. ఓకేనా? ఒక శ్లోకం చెప్తాను, చెప్పండి. ఆతత సేవ చేసెద సకల చరాచర భూత సృష్టి విజ్ఞాతకున్ భారతీ హృదయ సౌఖ్య విధాతకున్ వేదరాశి నిర్ణేతకు దేవతా నికర నేతకున్ కల్మషచ్ఛేత్తకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. పోతన భాగవతాన్ని రచించినప్పుడు బ్రహ్మదేవుడిని ఈ విధంగా కీర్తన చేశాడు. ఆతత సేవ చేసెద సకల చరాచర భూత సృష్టి విజ్ఞాతకున్ భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికర నేతకున్ కల్మషచ్ఛేత్తకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేసి ఆయన శ్లోకాన్ని ఇంత చక్కగా వర్ణిస్తూ రాశాడు. సకల దేవతలకు ప్రార్థన చేసి ఆయన పోతన భాగవతాన్ని రాశాడు. అందుకే అంత మృదు మధురమైనటువంటి కావ్యంగా తెలుగువారి అందరి హృదయాల్లో ఆ పద్యాలన్నీ ఇప్పటికీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఓకేనా? ఈరోజు మనం కాలపురుషుడైనటువంటి దైవానికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేసుకుంటూ షడ్రుచులతో నిండినటువంటి షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి చేతిలో ముందు ఉంచుకోండి. ఒక శ్లోకాన్ని చెప్తూ మనం తిందాం. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకందల భక్షణం. కనులకు అద్దుకొని చక్కగా ఆస్వాదిస్తూ తినండి. సప్త ధాతువులను పరిపుష్టం చేయగలిగే అంత శక్తి దీనికి ఉన్నది. ఈ ఒక్కరోజే కాదు, 15 రోజుల వరకు ఇవి తినాలి. షడ్రుచులు కలిసినటువంటి షడ్రసోపేతమైనటువంటి చక్కటి ఔషధం ఇది. ఓకేనా బంగారు? వాసుదేవ. తెలుగు సంవత్సరాల్లో అంటే ప్రభవ విభవ ఇట్లా 60 సంవత్సరాలు మనకు ఉన్నాయి కదా. ఇది 39వ సంవత్సరం. విశ్వావసు. చక్కటి ఆయురారోగ్యాలు, దివ్యమైనటువంటి సంపదలు, సత్పురుషుల సాంగత్యము, దివ్యమైనటువంటి పుణ్యక్షేత్ర దర్శనాలు,
సద్గ్రంథ పఠనంతో ఒక వసుధైక కుటుంబంలో అందరం కలిసిమెలిసి